నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మూడ్ ఆఫ్ ఏపీ రిలీజ్ చేసింది. ముంబై అండ్ హైదరాబాద్లో పనిచేస్తున్న ఐఐటిఎన్స్ గ్రూప్ 5 సైకాలజిస్టుల బృందం. అందరూ కూడా ఎంస్టాట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొందరు ఐఐటిఎన్స్ కూడా ఉన్నారు అందులో. వీళ్ళందరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిన ప్రొఫెషనల్స్ గ్రూపు. తమాషా ఏంటంటే రెడ్ జోను, గ్రీన్ జోను, అలాగే ఆరెంజ్ జోన్ అనుకుంటూ మంత్రులకి ఫస్ట్ టైం ఒకటి ఇచ్చింది. ముందర అది చెప్పుకుంటూ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. రెడ్ జోన్లో 9 మంది టీడీపీకి చెందిన మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రి ఒకరు ఉన్నారట. ఆరెంజ్ జోన్లో 2 టీడీపీ అలాగే జనసేన ఒకరున్నారు. గ్రీన్ జోన్ అంటే సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు టీడీపీ 11 మంది, జనసేన ఒక్కళ్ళు ఉన్నారు. రెడ్ జోన్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ అట, ఆరెంజ్ జోన్ ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్, గ్రీన్ జోన్ వచ్చి సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్. సరే, ఇక వివరాల్లోకి వెళ్తే చూసాం కదా మూడ్ ఆఫ్ ఐపీ. నెక్స్ట్ కనుక మనం చూస్తే ఒకసారి మిగిలిన వివరాల్లోకి నెక్స్ట్ మనం వెళ్తే కనుక మొత్తం ఎన్ని సెగ్మెంట్లు తీసుకున్నారు? దగ్గర 72,900 శాంపిల్స్ అండి ఈ గ్రూప్ తీసుకుంది. ఆ 72,900 కూడా 172 నియోజకవర్గాలు. ఒక 3 నియోజకవర్గాలు బహుశా రిమోట్లో ఉండటం వల్లనో లేకపోతే ఏజెన్సీ ఏరియాలో విపరీతమైన వర్షాలు పట్టడం వల్ల వాళ్ళు కవర్ చేయలేకపోయారు. 2 ఫేజుల్లో ఈ సర్వే, బోత్ ఇది స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ రెండూ చేశారు. అండ్ చాలా పారామీటర్స్ తీసుకున్నారు. ఎవరెవరిని తీసుకున్నారంటే మొత్తం డీటెయిల్స్ ఆఫ్ ది శాంపుల్స్ కలెక్టెడ్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆంధ్రప్రదేశ్. ఫార్మర్స్, లీజ్ ఫార్మర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, గవర్నమెంట్, రిటైర్డ్ గవర్నమెంట్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, డ్వాక్రా ఉమెన్. నెక్స్ట్ కనుక చూస్తే మనం క్యాస్ట్ వైజ్ కూడా చూసుకున్నారు. వైశ్య, బ్రాహ్మణ్, క్షత్రియ, కాపు, బలిజ, కమ్మ, రెడ్డి, యాదవ, గౌడ, బెస్తా, ఎస్సీ. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, వెలమ, ముస్లిం, పద్మశాలి, కురుబ, రజక అండ్ నాయి బ్రాహ్మణ కూడా తీసుకున్నారు. అంటే క్యాస్ట్ వైజ్. ఇక మేల్ ఫీమేల్ చూసుకున్నట్టు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య, 31 నుంచి 45, 46 నుంచి 55, అబోవ్ 60. ఫీమేల్ కూడా అదే పద్ధతిలో తీసుకున్నారు, ప్రతి సెగ్మెంట్లో తీసుకున్నారు. ఇది నెక్స్ట్ చూస్తే కనుక ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్, ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, స్మాల్ బిజినెస్, పూర్, మిడిల్ క్లాస్, రిచ్, లేబర్, వేజ్ సీకర్స్, ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ ఆటో డ్రైవర్స్, లోకల్ బాడీ లీడర్స్, సర్పంచెస్, వీళ్ళందరూ కూడా టోటల్గా 425 మంది నియోజకవర్గానికి కనుక వాళ్ళు మొత్తం డిఫరెంట్ సెగ్మెంట్స్లో చూసిన లెక్క చూసుకొని 425, 202, 223. నెక్స్ట్ చూస్తే 65 అంశాలండి మొత్తం వీళ్ళు ప్రజల ముందు తీసుకెళ్లిన అంశాలు 65. 72,900 వాళ్ళ ముందు ఉంచి ప్రశ్నావళి, సూపర్ 6